సైంధవుడి మరణం తర్వాత కురుక్షేత్ర రణరంగం రాత్రివేళ కూడా విశ్రమించలేదు. పగలు జరిగిన నష్టం కౌరవ శిబిరంలో సెగలు పుట్టించగా ద్రోణాచార్యుడు యుద్ధ నియమాలను పూర్తిగా విస్మరించి అర్ధరాత్రివేళ కూడా భీకర యుద్ధానికి దిగాడు. ఆ రాత్రి వెలుగుల మధ్య జరిగిన పోరాటంలో ఘటోత్కచుడి త్యాగం అర్జునుడి ప్రాణాలను కాపాడితే, మరుసటి రోజు ఉదయం అంటే 15వ రోజు యుద్ధం గురువు ద్రోణాచార్యుడి అంతానికి వేదికైంది. ద్రోణాచార్యుడు రణరంగంలో మృత్యుదేవతలా విహరిస్తున్నాడు. ఆయన అస్త్రశస్త్రాల ధాటికి పాండవ సైన్యం కనీసం తల ఎత్తి చూడలేకపోతోంది. ద్రోణుడిని ఆపడం ఎవరితరమూ కాదని గ్రహించిన శ్రీకృష్ణుడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ద్రోణుడు తన ఏకైక కుమారుడైన అశ్వత్థామ మరణించాడని వింటే తప్ప ఆయుధాన్ని కింద పెట్టడు. అది జరిగితేనే ఆయనను జయించగలం అని పాండవులకు చెప్పాడు. కాని సాక్షాత్తూ ద్రోణుడి కుమారుణ్ణి చంపడం సాధ్యం కాని పని. అప్పుడు భీముడు తెలివిగా అశ్వత్థామ అనే పేరున్న ఒక ఏనుగును చంపి అశ్వత్థామాహతః, అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అరిచాడు. ఆ మాట విన్న ద్రోణుడు ఒక్కసారిగా విస్తుపోయాడు. అది నిజమో కాదో తేల్చుకోవడానికి ఎప్పుడూ అబద్ధం చెప్పని ధర్మరాజును అడిగాడు. అప్పుడు ధర్మరాజు కృష్ణుడి సూచన మేరకు అశ్వత్థామాహతః కుంజరః అంటే అశ్వత్థామ మరణించాడు, అది ఏనుగు కావచ్చు అని మెల్లగా అన్నాడు. కృష్ణుడు సరిగ్గా అదే సమయంలో శంఖాన్ని పూరించడంతో ద్రోణుడికి అశ్వత్థామ మరణించాడు అనే ముక్క మాత్రమే వినిపించింది. పుత్రశోకంతో కుంగిపోయిన ద్రోణాచార్యుడు తన ఆయుధాలను కిందపడేసి రథంపై యోగసమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ తరుణం కోసం వేచిచూస్తున్న ద్రౌపది సోదరుడు ఖడ్గంతో ద్రోణాచార్యుడి శిరస్సును ఖండించాడు. దీంతో పాండవుల గురువు కౌరవ సేనాని నేలకొరిగాడు. తన తండ్రిని మోసంతో చంపారని తెలుసుకున్న అశ్వత్థామ రౌద్రంతో ఊగిపోయాడు. పాండవ సైన్యంపై అత్యంత శక్తివంతమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం ముందు ఎవరైతే ఆయుధం పట్టి నిలబడతారో వారిని అది దహించివేస్తుంది. అందరూ ఆయుధాలు పారేసి దానికి నమస్కరించమని కృష్ణుడు ఆదేశించడంతో పాండవులు ఆ గండం నుండి గట్టెక్కారు. ద్రోణుడి మరణంతో కౌరవసేన దిక్కులేనిదైంది. అప్పుడు దుర్యోధనుడు తన చిరకాల మిత్రుడు అజేయ వీరుడైన కర్ణుడిని సేనాధిపతిగా నియమించాడు. కర్ణుడు రంగంలోకి దిగడంతో యుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత ఉత్కంఠభరితమైన కర్ణ అర్జున సంగ్రామం మొదలైంది.